మనకి స్తోత్రంలో కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కూడా దేవుని మందిరంలో ఆయన ఆలయంలో చేరి ఉన్నాం. మన రీతిగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి అందరూ సిద్ధంగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయం కదా. ఈ సమయంలో చాలా జాగ్రత్త కలిగి దేవుడి వాక్యాన్ని వినాలని మరొకసారి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మనము వాక్యం వింటూ ఉండగానే మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలి. ఆమేన్. ఎలా జరగాలి? దేవుని వాక్యము వింటూ ఉండగానే మన శరీరంలో ఉన్న వ్యాధులు కానీ బలహీనతలు కానీ ఇంకా ఏవైనప్పటికీ అప్పుడే వెళ్ళిపోవాలి తప్ప దాని గురించి సపరేట్గా ప్రార్థన ఏం చేయకుండా చూసుకోవాలి. అలాంటి ఆత్మీయ జీవితంలోనికి మనము రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం అంటే ఏంటి? అసలు యాక్చువల్గా వాక్య జీవితం అంటే ఏంటి? నిజంగా మన జీవితం క్రైస్తవ విశ్వాస జీవితం లాగా మనం ఉన్నామా అనేది ఈ రోజున ప్రశ్నార్థకం. ఈ ప్రశ్నకి మరి జవాబు ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు జవాబు దొరకడం కొంచెం కష్టం. ఎందుకనంటే మనం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ అట్లా ఉంది, మనం ఉన్నటువంటి పరిస్థితి అలా ఉంది. మనం చెప్పుకుంటున్నాం ఇట్లా నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితి ఇలా ఉంది, నాకున్నటువంటి పనులను బట్టి లేకపోతే నా జీవితంలో నేను చేస్తున్నటువంటి దాన్ని బట్టి నాకు ఎక్కడ కూడా సమాధానము లేదు, నెమ్మది లేదు అనేటువంటి దాంట్లోకి మనం నెట్టివేయబడ్డాం ఈ రోజు. అందుకోసమే క్రైస్తవ విశ్వాస జీవితం కాస్త ఏమైపోయింది అని అంటే చచ్చుబడిపోయింది అని చెప్పొచ్చు. చాలా క్లియర్ గా ఏం చెప్పొచ్చు అంటే చచ్చుబడిపోయింది అని మనము చెప్పగలం. ఆమేన్. కనుక ప్రేమ దేవుని బిడ్డల వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగానే నీ విశ్వాస ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ క్రైస్తవ జీవితం ప్రేమ దేవుడు ఎలా ఉన్నారంటే నువ్వు మోకరిస్తే దేవుని సన్నిధి దిగి రావాలి, నువ్వు మోకరిస్తే దేవుని ఆత్మ దిగి రావాలి, నువ్వు మోకరిస్తే నీ దర్శనం చూడాలి, నువ్వు మోకరిస్తే దేవుని స్వరాన్ని వినాలి, నువ్వు మోకరిస్తే ఆయన యొక్క ప్రవచనం చెప్పాలి, నువ్వు మోకరిస్తే ఆయన సన్నిధి ఆయన మహిమను ఆవరించాలి. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉంటే నీ అంత శక్తివంతుడు ఎవ్వరు కూడా లేరు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఎప్పుడు చూసినా మనం ఏం చేస్తామంటే చాలా బాధల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఏం మాట్లాడతామండి? బాధల గురించి మాట్లాడతాం. ఏది మాట్లాడతామో ఎక్కువగా అదే నీ ఆలోచనలో నీ తలంపుల్లో ఉంటుంది. ఏదైతే ఎక్కువ నువ్వు ఆలోచిస్తావో అదే నీ రాత్రిపూట కలలో వస్తూ ఉంటాయి. అందుకనే దేవుడు వాక్యం ఏమంటుంది అంటే నువ్వు దేవుడితో సహవాసం చేయి, వాక్యంతో సహవాసం చేయి, ప్రార్థనలో సహవాసముగా ఉండు దేవుడితో. అలాంటి నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటే, నీ దేవుని మందిరంలో సహవాసం కలిగి ఉంటే, దేవుని ఆలయంలో దేవుని యొక్క సన్నిధితో నువ్వు నింపబడమే కాదు, దేవుడు నీతో మాట్లాడేవాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. మన ఆలోచనలు ఎప్పుడు చాలా చిన్నగా ఉంటాయి, మన తలంపులు ఎప్పుడు చిన్నగానే ఆలోచిస్తున్నాం, చిన్నగానే మనం ఆలోచన కలిగి ఉంటాం. చిన్న ఆలోచన కాదు, మనం కలిగి ఉండాల్సిన పెద్ద ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. తక్కువ చిత్తం వస్తుంది అనుకోండి, కొంచెం ఎక్కువ బాగుండు అనిపిస్తుంది. ఇంకా కొంచెం పెరిగితే మనకి ఇంకేమనిపిస్తుంది, ఇంకొంచెం పెరిగితే బాగుండు అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అట్లాంటి ఆలోచన కలిగి ఉన్నాం. కానీ ఒక విషయాన్ని మనము లోకంలో మర్చిపోతూ ఉన్నాం. ఏం మర్చిపోతున్నాం అంటే మన సమస్యల వల్ల, లేకపోతే మన కష్టాల వలన, లేకపోతే మన ఇతరమైనటువంటి వాటి వాళ్ళలో తెలియదు. కానీ ప్రేమ దేవుడు నిజమైనటువంటి దేవుడు వీటన్నిటికంటే గొప్పవాడన్న సంగతి కానీ, వీటన్నిటికంటే గొప్ప దేవుడు సంగతి కానీ మనం ఈ రోజున మర్చిపోతూ ఉన్నాం. మర్చిపోయి మనం ఒకటి నామకార్థ క్రైస్తవ జీవితం మాత్రమే మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. అది ప్రాబ్లం. ఇక్కడ ఒక ధనవంతుడు ఏమనుకుంటున్నారు, చూస్తున్నాడు, తన కింది స్థాయి వ్యక్తిని చూశాడు. ఆయన అనుకున్నాడు ప్రేమ దేవుడు అమ్మో నేను ఆ స్థితిలో లేనందుకు దేవానికి వందనాలు నాయన అన్నాడు. ఈ రోజు ప్రేమ దేవుడు వాక్యం సెలవిస్తున్నాడంటే ఈ రోజు నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించావు? ఆఖరిగా నిన్న, పోనీ ఈ రోజు మార్నింగ్, పోనీ మొన్న,
ఎప్పుడు దేవుడికి ఎప్పుడు నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించినావు? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుడికి ఇక్కడ ఉండరా, ఇక్కడ కూర్చుందా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రేమ దేవుడు నువ్వు దేవునికి వందనాలు చెప్పి ఎన్ని రోజులు అయ్యింది, దేవానికి వందనాలు నాయన అని చెప్పి నువ్వు ఎన్ని రోజులు అయ్యింది. అందుకని వాక్యం ఏమంటుంది వచ్చిన ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు, తన కింది స్థాయి వ్యక్తిని చూసి ఏం చేస్తున్నాడు, అమ్మో నేను అట్లా లేనందుకు నేను సంతోషిస్తున్నాను ప్రభా, నీకే నిండు వందనాలు అన్నాడు. తన కింది స్థాయి వ్యక్తిని చూసి, ఆ కింది స్థాయి వ్యక్తి ఇంకో మిడిల్ క్లాస్ పర్సన్ చూశాడు. చూసి ఆ మిడిల్ క్లాస్ లో ఉన్నప్పుడు బిల్డింగ్ లో, నార్మల్ బిల్డింగ్ లో ఉన్నప్పుడు చూసిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఆ కింది స్థాయి వ్యక్తి ఇంకొక అలాంటి కింది స్థాయి వ్యక్తిని చూసి ఏం చేశాడు అంటే, ఒక చిన్న రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తున్నాడు. ఈ రెండో వాడు అనుకుంటున్నాడు, నేను వాసనలోనే లేనందుకు దేవానికి వందనాలు. ధనవంతుడు అంటున్నాడు, నేను ఆ కింది స్థాయి వ్యక్తిని చూసి నేను అట్లా లేనందుకు నీకు వందనాలు ప్రభు అన్నాడు. ఆ కింది స్థాయి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తిని చూసి అమ్మో నేను అలా లేనందుకు నా దేవుడికి నేను కృతజ్ఞతాస్తులు నేను చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఆ కింది స్థాయిగా ఒకరిలో ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే, ప్రేమ దేవుని ఆ యొక్క రోడ్డు పైన ఉన్నటువంటి వారిని చూసి, లేక బస్ స్టాండ్లో ఉన్న వారిని చూసి, లేకపోతే ఏ చెట్టు కింద కూర్చున్నటువంటి వ్యక్తిని చూసి, అదే వారి నివాసం, అదే నా జీవితం, వారి నివాసం అంటూ ఏమీ లేదు. అలా లేనందుకు నేను నా దేవుడికి కృతజ్ఞతాస్తులు నేను చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. చెప్తామా? అలా లేనందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నానని చెప్పి, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానని చెప్పి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి చిత్తు కాగితాలు ఏరుకుంటూ, బట్టలు సరిగా లేక, ప్రేమ దేవుడు పిచ్చి పిచ్చిగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి అంటున్నాడు, అలా లేనందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను, నా దేవుడికి కృతజ్ఞతాస్తులు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. అలా లేనందుకు దేవుడిని అలా పెట్టనందుకు అని ఈ వ్యక్తి కూడా అనుకున్నాడు. అయితే ఆ వ్యక్తి ఏర్పడినటువంటి వ్యక్తి ఒక అంబులెన్స్ వెళ్తా ఉంది. ఏం వెళ్తుంది? ఒక అంబులెన్స్ వెళ్తా ఉంది. అంబులెన్స్ లో ఉన్నటువంటి వ్యక్తి రోగగ్రస్తుడై ఉన్నాడు. అలా లేనందుకు నేను నా దేవుడికి కృతజ్ఞతాస్తులు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. నాకు అనారోగ్యం లేనందుకు, నాకు బలంగా లేనందుకు, నాకు నొప్పులు లేనందుకు, లేక నా శరీరంలో బలతలు లేనందుకు, వ్యాధులు, రోగాలు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఏవి కూడా నాకు రానందుకు నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. నా దేవుడికి నేను కృతజ్ఞతాస్తులు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. ఆ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి బెడ్ పైన ఉన్నప్పుడు ఆ పక్క నుంచి ఆ దూరంలో, కొంచెం దూరంలో ఇంకో మార్గంలో ఒక స్ట్రెచర్ పైన ఒక వ్యక్తిని పడుకోబెట్టి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈయన అడిగాడు, అయ్యా ఏమైంది అని అంటే, చనిపోయాడు అనేసి చెప్పాడు. చనిపోయాడు కానీ ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, ఈ రోగి అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు ఈయన, నేను చనిపోనందుకు, నేను బ్రతికి ఉన్నందుకు నా దేవుడికి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను వ్యాధితో ఉన్నాను కానీ నేను చనిపోనందుకు నా దేవుడిని నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటిదో తెలుసా? ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటిదో తెలుసా? దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, అందరూ దేవుని స్తుతించినారు కానీ ఒక్కడు మాత్రం దేవుని స్తుతించలేదు. ఆ ఒక్కడు ఎవడంటే చనిపోయిన వ్యక్తి. వాడు స్తుతించలేడు, మాట్లాడలేడు, చూడలేడు, వినలేడు, ఏమీ చేయలేనటువంటి వ్యక్తి నిర్జీవంగా పడిపోయి ఉన్నాడు. అతను దేవుడిని స్తుతించలేడు, అతను దేవుడికి కృతజ్ఞతలు చెల్లించలేదు. కాబట్టి ఆ వ్యక్తి లోకాన్ని విడిచి చనిపోయి చాలాసేపు అయిపోయింది. మిగతా అందరూ దేవుని స్తుతించినారు. ధనవంతుడు అంటున్నాడు, నా కింది వాడు లేనందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. కింది స్థాయి వాడు అంటున్నాడు, నేను ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి వల్ల నేను లేనందుకు నేను దేవుని స్తుతిస్తాను అంటున్నాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడు, బిల్డింగ్ ఉన్న వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ఆ రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తి వల్లే లేనందుకు నేను దేవుని స్తుతిస్తున్నానని చెప్తున్నాడు. రూమ్ లో ఉన్న వ్యక్తి రోడ్డు మీద తిరుగుతున్న బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఆ యొక్క లేకపోతే ఉన్నటువంటి వ్యక్తి కింద కూర్చున్న వ్యక్తి లాగా లేనందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి వ్యక్తి, లేక రోడ్డు పైన కూర్చున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇదిగో చిత్తకాతాలు ఏర్పడి పిచ్చివాడు వాళ్ళు లేనందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆ పిచ్చివాడు అనుకుంటున్నాడు, ఇదిగో నాకు అన్ని ఏమి లేకపోయినా కూడా ఆ రోగం లేనందుకు, వ్యాధి లేనందుకు నా దేవుని స్తుతిస్తాను అంటున్నాడు. ఆ వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, ఇదిగో నేను చనిపోయినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్. ఇందులో నీతి ఏంటిదండి? ఇందులో నీతి ఏంటి? చనిపోతే నువ్వేం చేయలేవు, నువ్వేం చూడలేవు, నువ్వేం వినలేవు, నువ్వేం మాట్లాడలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు బ్రతుకున్నందుకు దేవుని స్తుతించాలి. నువ్వు బ్రతుకున్నందుకు దేవుని గర్వించబడినందుకు
నేను బ్రతికి ఉన్న ఇంతే చాలు, నేను బ్రతుకున్నా కాబట్టి నేను ఆ దేవునికి కృతజ్ఞతగా జీవించాలని దేవుని వాక్యము ద్వారా హెచ్చరికలు మనం ఈ రోజున చేయబడుతూ ఉంటున్నాం. హౌ గ్రేట్! దేవుని వాక్యం సెలవిస్తుంది, వచ్చిన నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ బ్రతుకులో నువ్వు ఎలా ఉన్నావు. దేవుని సూటిగా అడుగుతూ ఉంటూ ఉన్నాను, నా ప్రియ దైవజనమా, నా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు బ్రతికి ఉన్నావు. ఏ వ్యాధి ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ ఫలితం ఉన్నా, ఏమి లేకపోయినా, ఒక్క రూమ్లో ఉన్నా, బస్ స్టాండ్ లో ఉన్నా, లేక ఒక బిల్డింగ్ మాత్రమే ఉన్నా, లేక ఇంత పై స్థాయిలో ఉన్నా, ధనవంతుడమైనా సరే నీవు చేస్తే నువ్వు ఇంతకు పనికిరానటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. అయితే ఉన్నటువంటి సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. ఏం సద్వినియోగం చేసుకోవాలి? దేవునికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవునికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి, దేవునికి ఇచ్చిన స్థాయిని బట్టి, దేవునికి ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి, దేవునికి ప్రతి రోజు ప్రతి గడియను దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. పరమ గీతములు దయచేసి గమనించి చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియురాలా ఫరో యొక్క రథాశ్వముతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠములు శోభిల్లుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. మా బిడ్డగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము ఉచ్చరిస్తూ ఉన్నాం. యేసయ్యా, నువ్వు గొప్ప కార్యం చేయవాడు వెళ్తున్నావు కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రభువా, మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, మహత్కారాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. మీ అధికారం మాత్రమే నిలబడి చేయను గాక, మీ అధికారం దాన్ని మమ్మల్ని నడిపించను గాక, మీ పరిశుద్ధాత్మ సంచారం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, మీ వాక్యంతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మరి ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ సమస్యతో, ఏ కష్టంతో, ఏ శ్రమతో మీ సన్నిధికి వచ్చినా నాకు తెలియదు, కానీ ప్రభు మీరు సమస్తం ఎగిన గొప్ప దేవుడు కనుక మీ కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమ కలిగి చేసుకున్న వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయ మనసులు మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం కలిగి చేసుకోవాలి. యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా ప్రియ దైవజనుమా, సూర్య మాట్లాడుతున్న విషయం ఏంటంటే 9వ వచనంలో, నా ప్రియురాలా ఫరో యొక్క రథశ్వములతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నీ చెక్కిలలో, హారముల చేత నీ కంఠములో శోభిల్లుచున్నవి. ఆమేన్. కర్తమడు వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయుదుము. రాజు విందుకు కూర్చుండగా నా పరిమళ తైలపు వాసన వ్యాపించెను. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకదాని వెనుక ఒకటి అవి జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటున్నాయి. అయితే ఈ విషయంలో నీకేం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏమవుతుందో నీకు అర్థం కావట్లేదు. ప్రేమ దేవుని ఒక్కసారి మనం తరచి చూసినప్పుడు నిజంగా మనం ఏ స్థితిలో మనం ఉన్నాము, ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను అని చాలా సార్లు మనం ఆలోచించి ఉండవచ్చు. వివాహం కాని వారు వివాహం కొరకై, ఉద్యోగం లేని వారు ఉద్యోగం కొరకై, ప్రేమ ఉద్యోగం చేస్తున్న ఆ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేక ఆ ఉద్యోగంలో వారికి సరైన ఇంప్రూవ్మెంట్ లేక వారి జీవితంలో సమాధానం లేక, పని ఒత్తిడితో భయంకరమైన పరిస్థితిలో ఉండి సమాధానం లేకుండా ఉన్నటువంటి జనులు ఈ లోకంలో మనుషులు చాలా మంది ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ అంటున్నాడు పరమగీతంలో 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతూ ఉన్నటువంటి చక్కటి మాట. మొదటిగా పిలుస్తున్నాడు, నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు. ఎవరిని అనంటే షూలమితిని పిలుస్తున్నాడు. షూలమితి ఎవరు అనంటే దేవుని సంఘముతో దేవుడు పోల్చినాడు. ప్రేమ దేవుడు ఆ రోజు ఆ దినాన షూలమితి యొక్క భర్త లేక ప్రియుడు ప్రేమ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెను గురించి నా ప్రియురాలా అని మాట్లాడుతున్నాడు. అదే ప్రియమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను సంఘంగా ఏర్పరచుకొని, వధువని సంఘంగా ఏర్పరచుకొని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ప్రియురాలా అని పిలుస్తున్నాడు, ప్రియమైన దానా అని పిలుస్తూ ఉన్నాడు, నాకు ప్రియమైనటువంటి దానా అని పిలుస్తూ ఉన్నాడు ఆయన. అందుకు ప్రేమ దేవుని బిడ్డ ఏం చెబుతున్నాడు కింద రథలయంలో? ఫరో ఆయన తన యొక్క కాబోయే భార్యను పోలుస్తూ ఉన్నాడు. ఏం పోలుస్తూ ఉన్నాడు అని అంటే గుర్రముల యొక్క అశ్వములతో
పశువులతోనూ ఆయన నిన్ను పోల్చెదను అంటున్నాడు. ఏంటి గుర్రాలకి, అశ్వాలకి, రథాలకి పోల్చడం ఏంటి? ఇదేంటి సంబంధము అని ఒకసారి మనం గమనించి మనం చూస్తే, ఆనాటి కాలంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రాలు చాలా విలువైనటువంటివి, చాలా బలమైనటువంటివి, చాలా అందమైనటువంటివి. వాటి యొక్క చారియట్స్ ఏవైతే ఉన్నాయో, రథాలు ఏవైతే ఉన్నాయో చాలా బలమైనవి. ప్రపంచంలో వాళ్ళ దగ్గర ఉన్న మంచి గొప్ప రథాలు, బలమైన రథాలు ప్రపంచంలో ఎవరికి లేవు. అందుకే చాలా మంది చేయించుకునేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అలాగే వారి గుర్రాలను కూడా తెచ్చుకునే వాళ్ళు, కొనుక్కునేవారు. అలాగే వారు అమ్మేవారు. ఆ బలమైన గుర్రాలను కూడా కొనుక్కునేవారు. అందుకే ఐగుప్తు గుర్రాల గురించి, ఐగుప్తు అశ్వముల గురించి, ఐగుప్తు రథాల గురించి, ఐగుప్తు యొక్క అలంకరణ గురించి దేవుడు సంభాషిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు వాక్యం సెలవిస్తున్న మనం చూస్తున్నాడు. అందుకే భక్తుడు శారను పొలములో పూసిన పుష్పమా, శారను పొలంలో పూసిన పద్మమ్మ. ఆ పొలంలోనూ ఉండాలి. ఏ పొలంలో? శారను పొలంలోనూ ఉండాలి. ఆయన పొలంలోనూ ఉండాలి. ఆయన సంఘంలోనూ ఉండాలి. ఆయన సహవాసంలోనూ ఉండాలి. ఆయన శరీరంలోనూ ఉండాలి. ఒక అవయవముగా ఉండాలి. నువ్వు ఆ అవయవముగా ఉంటూ పని చేయబడుతూ ఉండాలి. అలా పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. అలా లేనందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎవరిని? దేవుణ్ణి. భక్తులు అంటున్నాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు మన జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్ లో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, ఇంకెక్కడైనా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఇంటి సమస్యల గురించి ఆలోచిస్తున్నావా? నీ గృహం యొక్క సమస్యల గురించి ఆలోచన చేస్తున్నావా? నీ అప్పుల గురించి ఆలోచన చేస్తున్నావా? దేని గురించి ఆలోచన చేస్తున్నావు? నీ అనారోగ్యం గురించి ఆలోచన చేస్తున్నావా? నీ బలితం గురించి ఆలోచన చేస్తున్నావా? నీ బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఎటువంటి పరిస్థితులు ఏమి చేయలేక నిస్సహాయంగా నిలిచిపోయినటువంటి పరిస్థితిని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటున్నావా? వాక్యం సెలవిస్తుంది, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన.
నిన్ను సరి చేయడానికి, నిన్ను సరిదిద్దడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను నడిపించడానికి, ఆయనతో కలిసి నడవడానికి, ఆ పరలోక రాజ్యాన్ని నిన్ను స్వతంత్రించడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. He's calling you. అది నేను పిలుస్తూ ఉన్నాడు. నా ప్రేమైనటువంటి దైవజనమ, వాక్యం చదివిస్తున్న మనం చూస్తున్నాం. ఫరో యొక్క రథములు, ఈ ఫరో యొక్క గుర్రములు ప్రేమ దేని మీద చాలా బలమైనవి. ఈ గుర్రముల కంటే ఫరో రథములు గొప్పవేం కావు. ఎందుకంటే ఆ యొక్క రథముల కన్నా గుర్రాలు బలమైనవి కనుక చాలా భయంకరంగా పరిగెడుతూ ఉంటాయి. ఆ పరిగెత్తుతోనే ప్రేమ దేని మీద ఈ యొక్క రథం పరిగెడుతున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రథాలు, గుర్రాలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాటి బలం గురించి మాట్లాడుతున్నాడు. వాటి శక్తియుక్తుల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావు? సూటి ప్రశ్న ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే గొప్పవాడిగా దేవుడిని చూడాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. అక్కడ రథములు గొప్పవి, అక్కడ గుర్రములు గొప్పవి, దాంతో పోలుస్తున్నాడు. నీ ఆత్మీయమైన బలమును కలిగిన బిడ్డవై, ఆత్మీయ శక్తిని కలిగిన బిడ్డవై, దేవుని సన్నిధిలో ఆ పరలోకమైన సన్నిధితో నడిపించే బిడ్డవై నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. లోకస్తుల వలె మనం ఉండకున్నట్లు, నాలుగాంత క్రైస్తవుల వలె ఉండకున్నట్లు, లేకపోతే లోకంలో ఉన్నటువంటి అన్యుల వలె ఉండకున్నట్లు దేవుడు నిన్ను బలపరిచినాడు. దేవుడిని శక్తివంతుడిగా చేస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది, బాప్తిజం తీసుకునే నీవు నీ జీవితంలో ఎంతో గొప్ప కార్యములు చేయగలవు. వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 16 దయచేసి చదవాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రకటన అయిన 16 నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వారికి శిక్ష విధింపబడును. అమ్మా, నమ్మిన వారి వల్ల ఆమేన్, హల్లెలూయా. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుంటారు. మరణకరం ఏ జబ్బు త్రాగినా తిన్నా అది వారిని ఎంత మాత్రము హాని చేయదు. చాలా ఇంకా చాలా ఇంటికన్నా నేను చదువుకోండి. నమ్మి బాప్తిజం పొందితే ఇలాంటి జీవితం నువ్వు జీవించగలుగుతావు. ఇప్పుడు ఆలోచిస్తున్నావు కదా, కష్టాల గురించి, శ్రమల గురించి, బాధల గురించి, వేదనల గురించి, సమస్యల గురించి ఆలోచించి కృంగి కృషించిపోయి నిరసించిపోయి నీ జీవితంలో సమాధానం లేక, నెమ్మది లేక, మనశ్శాంతి లేక జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం ఒక్కసారిగా నువ్వు గొప్ప వాడిని అయిపోతావు, నువ్వు గొప్ప దానం అయిపోతావు. ఎప్పుడో తెలుసా? నమ్మి బాప్తిజం పొందటం వల్ల. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు మార్మస్ పొందిన వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. రక్షణ పొందిన వారు చాలా మంది ఉన్నారు. బాప్తిజం తీసుకునే వారు చాలా మంది ఉన్నారు. బాప్తిజం తీసుకునేటువంటి నీవు నీ జీవితంలో నువ్వు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు? ఆ జీవితాన్ని ప్రేమ దేవుని నువ్వు ఏం చేయాలంట? దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. ఎలా జీవించాలి? దేవుని నామమునకు మహిమకరముగా జీవించడానికి నువ్వు ఈ లోకానికి తేబడ్డావన్న సంగతి నీవు మర్చిపోదు. ఆయన అంటాడు, నా మహిమను నేను వారికి ఇచ్చి తిని, నా మహిమ నిమిత్తమే వారిని సృష్టించి తిని. ఎవరిని? నిన్ను, నన్ను, మనల్ని ఆయన సృష్టించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డ, అలాగే లోకస్తుల కంటే దేవుని ప్రజలు లేకపోతే దేవుని యొక్క జనాంగము, ఆయన పేరు పెట్టబడినటువంటి వారు, ఇశ్రాయేలుతో పాటు మనకు సమాన వారసత్వం హక్కును ఇచ్చిన మనము ఎవరైతే ఉన్నామో మనం కూడా వారి కంటే బలవంతులై ఉండాలని, వారి కంటే శక్తివంతులై ఉండాలని, వారి కంటే గొప్ప జ్ఞానం కలిగిన వారమై ఉండాలని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. అందుకు ఆయన వాటితో పోలుస్తున్నాడు. వాటి బలం గురించి దేవుడు బలపరుస్తున్నాడు. వాటికంటే శ్రేష్టమైన ఈ లోకంలో ఎక్కడా లేవని దేవుడి వాక్యం చెప్తుంది. అంతకంటే శ్రేష్టమైన వాళ్ళు ఎవరైనా ఉండాలంటే దేవుడిని నమ్మినటువంటి బిడ్డలు. చెప్పకూడదమ్మా? దేవుడిని నమ్మినటువంటి బిడ్డలు అంతకంటే శ్రేష్టమైనటువంటి వారు, అంతకంటే విలువైనటువంటి వారు, అంతకంటే గొప్పవారని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఎంతసేపు మనము పనికిరాని ఆలోచనలోనే మనం ఉంటున్నాం. ఎంతసేపు మనం పనికిరాని తలంపులోనే మనం జీవిస్తూ ఉంటున్నాం. అనేక సార్లు అధిగమించాలని అనుకుంటాం, లేకపోతే క్రాస్ చేయాలని అనుకుంటావు, లేకపోతే వీళ్ళు జయించాలి అని అనుకుంటావు. అనుకోవడం వరకే నీ ప్రాబ్లం ఏంటంటే అనుకునే వరకే నువ్వు జీవిస్తూ ఉన్నావు తప్ప దానికి మించిన ఎక్కువైనా చెయ్యట్లేదు. అందుకనే నువ్వు అక్కడే ఆగిపోయావు. ఏమైపోయావు? అక్కడే ఆగిపోయావు. ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాం.
ఒక వ్యక్తి బటర్ఫ్లై దాని గూట్లో ఉన్నప్పుడు, లేకపోతే దాని షెల్ లో ఉన్నప్పుడు ప్రేమ దేని బిడ్డరా, అది బయటికి రావడానికి చాలా స్ట్రగుల్స్ అది ఎదుర్కొంటుంది. అది దాన్ని చించుకొని, ఆ గూటిని చించుకొని ఏం చేస్తుంది, బయటికి వస్తుంది. మొదటిగా దాని తల బయటకు వస్తుంది. ఒక వ్యక్తి దీన్ని చూస్తూ ఉన్నాడు. ఈ బటర్ఫ్లైని ఎలా బయటికి తీసుకొని ఎలా వస్తుందో చూద్దాం అనుకుని ఆ చిన్న సాగుండా కట్టుకున్నటువంటి దాంట్లో నుంచి అది బొత్త పురుగు కాస్త ఏమవుతుంది, సీతాకొక చిలుక అవుతుంది. అలా జరుగుతున్నప్పుడు క్రమంలో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దాన్ని చూస్తున్నాడు. దేని, ఆ బటర్ఫ్లై యొక్క గూటిని చూస్తూ ఉన్నాడు, గూడును చూస్తూ ఉన్నాడు. అది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. లోపల తన్నాడుతా ఉంది, లోపల స్ట్రగుల్స్ జరుగుతూ ఉన్నాయి, లోపల కూడా అది గీరుతా ఉంది. దాన్ని చించాలని, దాన్ని విడగొట్టాలని, దాని నుంచి తను బయటికి రావాలని అది ప్రయాసపడుతుంది. ఏం చేస్తుంది, ప్రయాసపడుతూ ఉంది, ప్రయాసపడతా ఉంది, శ్రమిస్తా ఉంది, తన బలాన్ని కొంతంతా ఉపయోగిస్తా ఉంది దాన్ని చీల్చుకొని బయటికి రావడానికి. నా ప్రియ దైవజనమా, ఈరోజు నిజంగా ఈ లోకంలో మనం కూడా చాలా స్ట్రగుల్స్ మనం ఎదుర్కొంటూ ఉన్నాం, చాలా సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అది అలా చించుకొని కొట్లాడి లోపలంతా కూడా అది ఫైటింగ్ చేస్తున్నది. ఆఖరికి మెల్లిగా కొంచెం చిరిగినాక దాని మెల్లగా దాని తల బయటికి పెట్టింది. అలాగా ఇంకా 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 ప్రేమ దేవుడు ఫైటింగ్ చేస్తూ ఏం చేస్తుంది, పోట్లాడుతూ ఏం చేస్తుంది, దాన్ని మొత్తం చీల్చుతూ చాలా టైం పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఎంత, హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇది కాళ్ళు, చేతులు, ముందు అన్ని కూడా మొత్తం దగ్గరికి తోడుకుందాం. చిన్నపిల్లలు నవమాసాలు మోసి కంటున్నటువంటి తల్లి గర్భంలో కూడా మనుషుడు అలాగే టోటల్ గా బాల్ ఎక్కువ ఉంటారు. మనలాగా ఇట్లా మొత్తం ఓపెన్ అయ్యి ఉన్నాడు. ఆ విషయం వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగన అది బయటికి వచ్చి అది రాగానే ఊపిరి పీల్చుకుంది. ఒకసారి ఊపిరి పీల్చుకొని దాని కొంచెం సేపు అట్లాగే ఉండి ఆ తర్వాత అది ఒక్కసారి తన రెక్కల్ని ఫుల్ గా విప్పి ఏమైంది, ఎగరటం మొదలుపెట్టి పైకి ఎగురుతూ వెళ్ళిపోయింది. అయితే ఈ యవనస్తుడు ఏం చేస్తే ఇంకొకది కూడా ఉంది, అక్కడ కూడా స్ట్రగుల్ జరుగుతుంది. అయితే దీని పాపం ఏమనుకున్నాడు, దీనికి ఎందుకు ఇంత శ్రమ, దీనికి ఎందుకు ఇంత కష్టం, నేనే ఏం చేస్తా, దాన్ని మెల్లగా చింపి దాన్ని మెల్లగా విడదీసి దాన్ని చేస్తా అని చెప్పి దాన్ని తెంపి అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చి ఏం చేసి మీద పెట్టి, కానీ ఆయన మెల్లగా చిన్న బ్లేడ్ తీసుకొని అలా కోసి దాన్ని బయటికి తీస్తాడు. అది బాగా వచ్చిన వెంటనే ఏమైంది, వచ్చిన వెంటనే అలాగే ఓడిపోయింది. ఎందుకు ఎగరలేదు అని ఒకసారి వస్తే అది ప్రయత్నం చేస్తుంది, కానీ రెక్కలు రావాలన్నా అది ప్రయత్నం చేస్తుంది, అది ఏమాత్రం కూడా ఎగరటే పరిస్థితి అది పడిపోయింది. అందుకు అలా జరిగింది. ఒకసారి గమనిస్తే నీ జీవితంలో నువ్వు బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. అది ఎంత స్ట్రగుల్ పడిందో ఫస్ట్ది, అది ఎంతైతే కొట్లాడిందో ఆ కొట్లాడుతున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అని అంటే దాని రెక్కల్లో ఉన్నటువంటి సన్న నరాలు ఏవైతే ఉన్నాయో దాని శరీరంలో ఉన్న రక్తం అంతా దాంట్లో ప్రాకాలి. ఆ రెక్కల్లో ఉన్నటువంటి వాటిలోకి ప్రాకినప్పుడు అది స్ట్రగుల్ చేస్తున్నప్పుడు దాని శరీరం ఏదైనా ముచ్చుకొని ఉంటుందో అన్ని విప్పారుకుంటుంది అన్నమాట. ఆ రక్తం ప్రవహించి ఆ రెక్కలోనికి నూతన శక్తి లేక నూతన బలము లేక దానిలో ఉన్న శక్తి పెంపొందించబడి అది ఏం చేస్తుంది, ఆ బలాన్ని సంతరించుకుంటుంది. అనగా బలాన్ని పొందుకుంటున్నది. అనగా స్ట్రగుల్ చేస్తేనే తప్ప, కొట్లాడితేనే తప్ప, పోరాడితేనే తప్ప ఆ యొక్క శరీరంలోకి రక్త ప్రసరణ అనేది ప్రతి పార్టీకి చేరాలి. ప్రతి పార్టీకి చేరినప్పుడే ఆ యొక్క రెక్కలో బలం వస్తుంది, ఆ రెక్కలో శక్తి వస్తుంది. అప్పుడు అది పైకి ఎగరడానికి దానికి అవకాశం అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ పిల్లలు ఎవరు స్ట్రైక్ చేశారు, దాన్ని కట్ చేసి ఓపెన్ చేశారు కదా, ఆ స్ట్రగ్లింగ్ లేదు. అందుకే మనం నేను చూస్తున్నాం, వేరేగా ఉన్నారు. స్ట్రగ్లింగ్ అనేది నీ ఒక్కదానికే లేదు, నీ ఒక్కడికే లేదు. పోరాటం అనేది నీ ఒక్కడికే లేదు, నీ ఒక్కదానికే లేదు. అందరికీ పోరాటాలు ఉన్నాయి, వారి స్థాయికి తగ్గ పోరాటాలు ఉన్నాయి, వారి స్థాయికి తగ్గటువంటి పోరాటం అనేది వారి జీవితంలోనే ఉన్నది. ఒకరు ఫైనాన్షియల్ గా పోరాడుతుంటే, ఇంకొకరు అనారోగ్యంతో పోరాడుతున్నారు, ఇంకొకరు స్థాయి కోసం పోరాడుతున్నారు, ఒకరు ఉద్యోగం కోసం పోరాడుతున్నారు, ఒకరు జీవన ఉపాధి కోసం పోరాడుతున్నారు. ఆ జీవనం ఎలా సాగించాలని అనేక రకాలుగా పోరాడుతూ ఉంటూ ఉన్నారు.
దేని మీద వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆ బటర్ఫ్లై ఎలాగైతే తన సొంతంగా కష్టపడి బయటకు వచ్చిందో, మనం అనుకుంటూ ఉంటాం ఇంకా 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 కష్టాలు పోయేటట్టు లేవు, ఇంకా బాధలు పోయేటట్టు లేవు, ఇంకా ఈ శ్రమలు పోయేటట్టు లేవు, ఇంకా ఇలాగే నేను ఉండిపోవాలేమో అని నిరాశలో, నిస్పృహలో, బాధలో, వేదనలో నువ్వు కొట్టుబెట్టాడుతున్నావు తప్ప నువ్వు ఏమి చేయట్లేదు. ఆలోచనలు మాత్రమే ఉన్నాయి, తలుపులు మాత్రమే ఉన్నాయి. ప్రేమ దేవుడా, నీ హృదయం దేవునికి ఇవ్వలేదు, నీ మనసు దేవునికి ఇవ్వలేదు. నువ్వు బాప్తిజం తీసుకున్నా కూడా, నువ్వు మారుమనసు పొందినా కూడా, రక్షణ పొందినా కూడా, దేవుడితో ఏదైతే ఏ విషయంలో నేను ఈ లోకంలోకి తీసుకుని వచ్చాడో అలా మాత్రం నువ్వు లేవు. నేనెవరో కోసం తీసినట్టుగా చచ్చుపడి పడిపోయిన స్థితిలోకి నువ్వు జారిపోయినావు, పడిపోయినావు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఒక్కరోజు కష్టపడితే అయ్యేది కాదు, 2 రోజులు కష్టపడితే అయ్యేది కాదు, జీవితాంతం పోరాడుతూనే ఉండాలన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ యుద్ధాలు లేవనుకోండి, ఆయుధాలు ఏం అవసరం లేదు. యుద్ధం చేసేవాడికి ఆయుధాలు అవసరం. సరే, ఉన్న ఉపయోగం లేదు కాబట్టి, యుద్ధాలు చేయడానికి సమస్య లేదు కాబట్టి, ఇప్పుడు ఆ ఆయుధాలన్నీ కూడా మూలన పడేసి ఉంటాయి. అవి తుప్పు పడతాయి, ఖరాబ్ అయితే పాడైపోతాయి. ఇశ్రాయేల్ లాగా. అందుకే దేవుడు వారికి ఎల్లప్పుడు యుద్ధాలే, చుట్టుపక్కల అంతా యుద్ధాలే. ఇప్పుడు జరుగుతుంది యుద్ధం. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఎక్కడో 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని ఒక టార్గెట్ పెట్టి కొడితే కరెక్ట్ గా వాడి మీదనే పడుతుంది, వాడి వస్తున్నాడు తప్ప మిగతా ఎవరు చావట్లేదు. మిగతా 20 వాళ్ళు వేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు, కానీ మనుషుల పైన వేస్తున్నారు. ఒక గురి లేదు, ఒక లక్ష్యం లేదు. పలానా వ్యక్తి మీదనో, పలానా బిల్డింగ్ మీదనో, పలానా స్థలం మీదనో వేయాలని వాళ్ళు ఎట్లా పడితే అట్లా వేసేస్తూ ఉంటారు. నియమ నిబంధన. అందుకే ఎప్పుడు పోరాట జీవితం కలిగి ఉండాలి. పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసా? ధైర్యం కలిగి ఉంటాడు. పోరాడే వ్యక్తి ధైర్యం కలిగి ఉంటాడు. పోరాడే వ్యక్తి విశ్వాసం కలిగి ఉంటాడు. పోరాడే వ్యక్తి నమ్మకం కలిగి ఉంటాడు. పోరాడే వ్యక్తి లోకాన్ని జయిస్తాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు పోరాడుతుంటే కొత్త ఆయుధాలు నువ్వు కొనుక్కోవచ్చు, కొత్త ఆయుధాలు సమకూర్చుకోవచ్చు, కొత్త ఆయుధాలు తయారు చేయొచ్చు. కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో, పనిముట్లు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ కూడా నువ్వు తయారు చేసుకునే గొప్ప జ్ఞానం అని నువ్వు ఎదుగుతూ ఉంటావు. అవి లేకపోతే ఎదగడం కష్టం. ఏ పని పాట లేదనుకోండి, ఐడియల్ మైండ్ ఇస్ డబుల్స్ వర్క్ షాప్. అప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి, ఏం తలపులు వస్తాయి, అప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ ఇది ఒకటే కాదు, నువ్వు ఒకవేళ నీ పరిస్థితి, నీ గృహ పరిస్థితి కరెక్ట్ లేకపోయినా, నీ ఇంటి పరిస్థితి కరెక్ట్ లేకపోయినా, నీ పరిస్థితి కరెక్ట్ లేకపోయినా, నీకు సమాధానం లేని జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సమాధానం అంటే గుర్తొచ్చింది. ఒక టీచర్ స్కూల్లో పిల్లలందరూ కూడా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏం ప్రాజెక్ట్ అని అంటే, మీరందరూ ఏం చేస్తారంటే రియల్ పీస్. ఏం పీస్ అంట? రియల్ పీస్ అనగా నిజమైన సమాధానము ఎలా కలిగి ఉండాలి, ఆ కలిగి ఉన్నటువంటి దాని గురించి టాపిక్ అన్నమాట. టాపిక్ ఇచ్చినారు. ఆ టాపిక్ ఇచ్చి మీరు రేపు పొద్దున మీరు ఏం చేస్తారంటే ఒక చార్ట్ తీసుకొని, ఆ చార్ట్ పైన మీరు తీసుకొని మీ ఆ యొక్క పెయింటింగ్ చేసుకొని రావాలి అని టీచర్ వాళ్ళకి ఏం చేసింది, ప్రాజెక్ట్ ఇచ్చింది. ఎవరికి? ఏమన్నా అందరు పిల్లలందరికీ కూడా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, అందరు ఇంటికి పోయినారు. వాళ్ళ మమ్మీని అడిగారు, డాడీని అడిగారు, తాతని అడిగారు, మామని అడిగారు, ఇంకొంత వేరే పెద్దలు అందరూ అడిగారు. రియల్ పీస్, నిజమైన సమాధానం కావాలి అనే ప్రాజెక్ట్ ఇది మా హెడ్డింగ్. కాబట్టి దీని గురించి దయచేసి మాకు ఇవాళ చెప్పండి అంటే, పిల్లలకి ఆ తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, లేకపోతే మామలు కావచ్చు, ఎవరో తెలిసిన వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ ఒక్కొక్క ఐడియాతోని ఏం చేశారు. ఒకళ్ళేమో బాతులు నీళ్ళలో ఆడుకుంటూ చక్కగా చేస్తూ ఆ కొలను దగ్గర ఉన్నట్టుగా, తర్వాత ఒకడు పెయింటింగ్ తీసినాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు, సాయంత్రం పూట ఆ యొక్క సన్ సెట్టింగ్ అవుతూ ఉంటే ఆ యొక్క బర్రెలు ఆవులను కోరుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఎలాగ ఇంటికి సమాధానంగా వస్తున్నటువంటి వ్యక్తిగా ఒకరు వేస్తున్నారు. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు ఇలా వేస్తూ వచ్చారు. ఇంకొకళ్ళేమో ఆ యొక్క ఇంటి దగ్గరే ఒక పొలంలో మంచిగా చక్కటి కొబ్బరి చెట్లు, లేకపోతే ఆ యొక్క అరటి చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ కూర్చొని ఫ్యామిలీగా కూర్చొని ఉన్నట్టుగా అక్కడ వేసుకొని వచ్చారు. ఇంకొకటేమో అడవిలో ఆ యొక్క చింతలన్నీ కూడా ఎలా తింటున్నాయో చేస్తున్నాయి అన్నగా సంథింగ్ ఇలా వేసి పెయింటింగ్ చేసి తీసుకుని వచ్చారు. పెయింటింగ్ చేసుకుని వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క జడ్జెస్ వచ్చారు, జడ్జెస్ కూడా చూస్తూ ఉన్నారు, అందరినీ చూస్తున్నారు. ఎవరు గెలుస్తారనే ఆలోచన తలంపుతో ఏమైపోయినారు,
ఎదురు చూస్తున్నారు, ఎక్సైటింగ్ గా ఉన్నారు అందరూ కూడా. నేను గెలుస్తాను, నాదే గెలుస్తాను, నేను చక్కటి డ్రాయింగ్ చేస్తాను నేను అన్నట్టుగా ఒకరొకరు పిల్లలు అనుకుంటూ ఉన్నారు. ఒక్కరిని మాత్రము అర్థం కాల. ఎవరికి? ఆ చూసిన వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత ఆ టీచర్ ఎవరైతే చూడడానికి వచ్చారు, స్క్వాడ్ ఎవరైతే వచ్చారో, ఆ జడ్జెస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు చూస్తే అప్పుడు అంటున్నారు, టీచర్ పిలిచారే, మేము చెప్పింది ఏంటి, అసలు విన్నావా, వినకుండా నేను వేసావా, ఏం వేసావు నువ్వు, నీ టాపిక్ ఏంటి, రియల్ పీస్ కదా, నిజమైన సమాధానం కదా, మరి నువ్వు ఏం వేసుకొచ్చారా? అయ్యి చాటంతా చూస్తే ఉరుములు, మెరుపులు, తుఫాను, ఆ గాలి, చెట్లన్నీ వంగిపోతున్నాయి, ప్రజలందరూ పారిపోతున్నారు, ఇదే రియల్ పీస్ రా, నీకు బుద్ధి ఉంది అసలు అని మాట్లాడతారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కరెక్టే కదా. ఆ రియల్ పీస్ అంటే సమాధానం, వేరబుల్ పీస్ అన్ని కూడా ఒక మీనింగ్ఫుల్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ టీచర్ తిరుగుతా ఉంది, జడ్జిలు పిలిచారు, ఎక్కడ ఏం చేస్తారా, టాపిక్ ఏంటని వాళ్ళు అడిగితే వాళ్ళు అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ గాలి, ఈ తుఫాను, ఇదిగో ఈ వర్షం, ఇదిగో ప్రజలు పరిగెడుతున్నారు, టెన్షన్ తో పరిగెడుతున్నారు, కానీ ఇంత టెన్షన్ లో కూడా, ఇంత సమస్యలో కూడా, ఇంత శ్రమలో కూడా, భయంకరమైన తుఫాను పడుతున్నా కూడా అందరు పరిగెడుతున్నారు, కానీ ఒక ఇద్దరు మాత్రం చూడండి, ఒకసారి చక్కగా చూడండి, మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, ఒక్కసారి మీరు దగ్గరికి చూడండి ఒకసారి అని చెబుతూ ఉంటే అందరి దగ్గరికి ఏం కనబడట్లేదు వాళ్ళకి. అయితే అప్పుడు అంటున్నాడు ఆయన, ఆ పిల్లడు అంటున్నాడు, ఇదిగో ఈ కొమ్మ పైన రెండు పిట్టలు, రెండు పక్షులు ఎలా కూర్చున్నాయో దగ్గరగా, వాటికేం పట్టినట్టు, వాటికేం జరిగినట్టు, అసలు వర్షమే పట్టలేనట్టు, అసలు తుఫానే లేనట్టు, ప్రజలందరూ పారిపోతున్నా వాళ్ళకి ఏం కానట్టు ఎలా కూర్చున్నాయో సంతోషంగా చూడండి అన్నాడు ఆ పిల్లోడు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే ఈరోజు మన జీవితంలో అలాంటి తుఫానే ఉంది, అలాంటి పరిస్థితులే ఉన్నాయి, అలాంటి స్థితిగతులే మనలో ఉన్నాయి. మనం పరిగెడుతున్నాం, ఒక్కరే పరిగెడుతున్నారు, ఇద్దరే పరిగెడుతూ ఉన్నారు. ఇంట్లో ప్రేమ దేవుని బిడ్డలారా, మిగతా అందరూ అనిల్ డెవల్ వర్క్ షాప్ లాగా ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి జీవితంలో. ప్రేమ దేవుడు వాక్యం సేవిస్తున్నారు, మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళు పరిగెడుతున్నారు ఈ భయంకర తుఫాన్ గురించి. ఇట్లాంటి పరిస్థితిలో నీ జీవితం అల్లకల్లోలము అయిపోయినటువంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నా, నువ్వు నమ్మినటువంటి దేవుడు మాత్రం నీకు నమ్మకస్తుడిగా ఉన్నాడనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఏం చేసుకో? నమ్మకమైన దేవుడు. ఏ దేవుడు అయినా చెప్పండి, ఏ దేవుడు? నమ్మకమైన దేవుడు. అయితే నమ్మకమైన దేవుడు, నేను నమ్మినటువంటి దేవుడు, ఏ దేవుడిని నమ్మినావో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. 121వ కీర్తన మొదటి 2 వచనాలు చదవాలని మనం చేస్తూ ఉంటున్నా. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆమేన్, హల్లెలూయా. కొండ తట్టు నాకు కన్ను ఎత్తుచున్నాను, ఎక్కడ నుంచి సహాయం వస్తుంది అని అంటే యెహోవా వలనే నాకు సహాయం. ఆమేన్, ఆమేన్. వాక్యం శ్రమిస్తుంది. ఆ భయంకరమైన తుఫాన్లో కూడా రెండు పక్షులు ఎలా ఉన్నాయంట? చక్కగా కూర్చొని పీస్ఫుల్ గా ఉన్నాయి. నువ్వు కూడా నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనలో శూలమి గురించి మాట్లాడుతూ ఆవిడ పోలుస్తూ ఉన్నారు, సంఘమును పోలుస్తూ ఉన్నారు, సంఘమైన వధువును పోలుస్తూ ఉన్నారు. ఏమని పోలుస్తూ ఉన్నాడు అని అంటే, ఇదిగో ఐగుప్తు రథములు బలమైనవి, ఇదిగో ఐగుప్తు యొక్క రాజుల యొక్క ఆ రథాలు శక్తివంతమైనవి, కనుక నువ్వు అలాంటి బలమైనటువంటి దానివి, నువ్వు అలాంటి శక్తివంతమైన దానివి అని మాట్లాడుతున్నాడు. ఆయన పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు, ఆయన అనుకూలంగా మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరచడానికే, నిన్ను బలహీన చేయడం కోసం కాదు, బలము అనుగ్రహింపబడడానికి, నువ్వు బలపడడానికి, శక్తివంతుడు అవ్వడానికి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎందుకు పనికిరావా అంటే పనికిరాకుండా ఉంటాడు. నువ్వు మంచివాడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు ఇది చేయగలుగుతావు, అది చేయగలుగుతావు అంటే, అమ్మో మా అమ్మ, అమ్మో మా నాయన, అమ్మో మా అన్న నా గురించి ఎంత గొప్ప ప్లానింగ్ కలిగి ఉన్నాడు, ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, కాబట్టి రాకపోయినా నేను చేస్తాను. ఇది మనకు కావాల్సింది. రోజు అనుకూలమైన వచనం నువ్వు పలకాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. హల్లెలూయా. నీ కృప నిత్యముండును,
నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్య జీవము, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. నీ కష్టంలో, నీ శ్రమల్లో, నీ బాధల్లో నువ్వు తొందరపడదు, చిరాకు పడదు, నిరాశ నిస్పృహలో ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి అంటే వాక్యం చెప్తుంది, ఫరో యొక్క రథములు ఎంత బలమైనవో, వాటి గుణములు ఎంత బలమైనవో అలాంటి బలమైన జీవితం నీలో ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఎంత ఉండాలంట. అవి ఎంత బలమైనవో నువ్వు కూడా అంతే బలం కలిగి ఉండాలి. మాట చదువుదామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు యవ్వనం వలె యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. చూడండి, మనం ప్రార్థన కూర్చుంటాం, ప్రార్థనే చేస్తాం, కానీ నిజంగా ప్రార్థన చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. ఎందుకు అంటే నేను దాని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నా. మనం ప్రార్థన చేసేటప్పుడు మొదటగా మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఎలా ఉండాలి? ప్రార్థన యాక్చువల్ గా ఒకసారి గమనిస్తే దేవుని స్తుతిస్తూ ప్రార్థన మొదలు పెట్టాలి, దేవుని గణపరుస్తూ దేవుని ప్రార్థన మొదలు పెట్టాలి, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన మొదలు పెట్టాలి. ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ పొగడుతూ నువ్వు ప్రార్థన మొదలు పెడుతూ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు అలా చెయ్యాలి అని అంటే వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు, దేవుడు నాతో మాట్లాడాడు, అదే విధంగా నేను మాట్లాడుతూ ఉంటూ ఉన్నాను. నీకున్న సమస్యలు, నీ మైండ్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి తలంపులు నిన్ను ఏం చేస్తే పట్టి పీడిస్తూ ప్రార్థన కూర్చుని నిన్ను ప్రార్థన చేయనీయకుడుగా చేస్తుంది. ఎలా? నీకున్న శ్రమలు, కష్టాలు, బాధలు, అప్పులు వీటన్నిటిని తిరిగి తీసుకొచ్చి పెట్టి వాటి గురించి ఆలోచింపజేస్తుంది. వాటి గురించి ఆలోచింపజేసి నిన్ను ప్రార్థన చేయనీయకుడుగా చేస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవుని మహిమపరచడం మొదలు పెడతావో, ఎప్పుడైతే నువ్వు ఆరాధించడం మొదలు పెడతావో ఈ స్తుతి ఆరాధన అనేది మొదటిగా వెళ్తూ ఉంది. రాజుల కాలంలో ఇశ్రాయేలు దేవుడు హెచ్చరిక చేసిన మాట ఏంటంటే, ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటిదంటే మొదటిగా యాజకులు ఉండాలి, మొదటిగా పాటలు పాడేవారు ఉండాలి, మొదటిగా వాయిద్యాలు వాయించేవారు ఉండాలి, మొదటిగా ప్రవక్తలు ఉండాలి, వారు ముందుకు వెళ్ళాలి, ఆ తర్వాతనే మిగతా సైన్యం ముందుకు వెళ్ళాలి.
మందసం మొదటి వెళ్ళాలి, ఆ తర్వాత వెనక సైన్యం రావాలి, ఆ వెనక రాజు రావాలని దేవుడు నియమం నియమించినాడు. ఆ నియమ ప్రకారంగా ఎవరైతే సైన్యానికి ముందు పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, ఆ యాజకులను ముందు పెట్టినాడో, మందసమును ముందు పెట్టినాడో, ఆ మందసమాన్ని నడిపిస్తుందో మార్గం సరళం చేయబడుతుంది. దానికి నిదర్శనం ఏంటంటే 51వ కీర్తన ఆఖరి వచనం చదవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు గనుక నేను వానికి దేవుని యొక్క రక్షణను కనపరచున్నట్లు మార్గమును సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడంట? మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఏ మార్గాన్ని? నీ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరడానికి మార్గాన్ని సరళం చేసుకుంటున్నాం. దేని ద్వారా? ఆయన స్తుతించడం ద్వారా, దేని ద్వారా? పాట పాడడం ద్వారా, దేని ద్వారా? ఆయన ఆరాధించడం ద్వారా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఎప్పుడైతే నీ మార్గం సరళం చేయబడిందో ఆ ప్రార్థన వెనుక వచ్చే సైన్యానికి చాలా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం రోడ్ల పైన మనం వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనుషులందరూ వెళ్తాం రోడ్ల పైన. ఇప్పుడు ఒక పోలీస్ పైన కుయ్ అనుకుంటే శబ్దం చేసుకుంటూ వస్తుంది. ఈ దానంగా ఇంకోటి వస్తుంది. 5 నిమిషాల ముందుకు వస్తాయి. ఏంటంటే రోడ్డు మొత్తం క్లియర్ చేసేసారు. వెనకాల వస్తున్నారు, ఏ మినిస్టరో, ఏ సీఎంఓ, ఏ పిఎంఓ, ఏ ప్రెసిడెంట్ వస్తున్నారు కాబట్టి రోడ్ అంతా క్లియర్ చేసేసారు. ట్రాఫిక్ పోలీసులు మొత్తం జరిపేస్తారు. వాళ్ళకి మాత్రం దారి ఇచ్చేస్తారు. అవి రై స్పీడ్ గా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొని వస్తారు ఆ యొక్క పోలీసు వారు, ట్రాఫిక్ పోలీసు వారు. అలాగే నీ జీవితంలో కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నీ స్తుతి ఆరాధన ట్రాఫిక్ పోలీస్ లాంటిది. నీ స్తుతి ఆరాధన ట్రాఫిక్ పోలీస్ లాంటిది. ప్రేమ దేవుడు కూడా ఎందుకనంటే వారు ట్రాఫిక్ మొత్తం చెరిపేసేసి ఏం చేస్తున్నారు? నీకు మార్గమును సరళము చేస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు ప్రార్థన చేయాలి. ఈ ప్రొసీజర్ మర్చిపోతే ఏమైపోతుంది? పరిస్థితి ఏంటంటే ఒకసారి గమనించి మనం చూసినప్పుడు, నా ప్రియమైన దైవజనమా, దేవుడు సూర్య మహాత్మ విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో ప్రేమ దేవుడు క్రమము కలిగినటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. క్రమము లేని ప్రార్థన నువ్వు చేయకూడదు. ఒక ఫ్యామిలీ, ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు రోజు తనులాడుకోవడం, ఎప్పుడు కొట్లాడుకోవడం, ఎప్పుడు అన్నయ్య మధ్య ఓన్గా అంటే భార్య భర్తల గురించి చెప్తున్నావు. ఏంటి సోది, ఏంటి పరిస్థితి అంటే, అవును అట్లాగే ఉంది, నేను వెళ్ళిన ప్రతి గృహంలో అట్లాగే ఉంది కాబట్టి నేను అదే తీసుకోవాల్సి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉన్నారు. నేను అనుకున్నాడు, ఈ ఇంట్లో ఉండడానికి కన్నా బయటికి వెళ్ళిపోయి టైం అంతా పాస్ చేసి పడుకునే టైంకి వచ్చి పడుకునేసి మనం లేచి వెళ్ళిపోతే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి. నేనేం చేసాను? ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తాను. ఈ జాబ్ చేసే వ్యక్తికి ఏమైంది? ఇంట్లో చూస్తేనేమో టెన్షన్, ఎప్పుడు అర్పులే, ఎప్పుడు కేకులే, కొట్లాటలే. ఇలాంటి సమస్యలో, ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఏం లేదు? పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఆయన అప్పుడప్పుడు అనుకుంటున్నాడు, నాకు ఇలాంటి ఎముక దొరికింది ఏంటి, నాకు ఇలాంటి ఎముక దొరికింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అనుకుంటున్నాడు. అయితే ఆఫీస్లో ఎవరో ఒకరు కొత్తగా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక నెల అయింది. అయిన తర్వాత తోటి కొలిగ్ ఏం చేసింది? ఆమె మెల్లగా దగ్గరకు వచ్చి ఫస్ట్ కాఫీ ఇచ్చింది. తర్వాత రోజు 2 రోజులు జరిగింది. ఇంకోసారి మధ్యాహ్నం లంచ్ తీసుకొస్తే లంచ్ కూడా షేర్ చేయడం మొదలు పెట్టింది. మాట్లాడుతూ చక్కగా అన్ని సంభాషణ చేసుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నట్టు వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇక మెల్లమెల్లగా అది డెవలప్ అయ్యి ఇక పొద్దుగా కాఫీ ఇస్తుంది, 11 గంటలకు టీ ఇస్తుంది, మధ్యాహ్నం లంచ్ లో కూర అవి సెట్ చేస్తుంది, వీలైతే నువ్వు తెచ్చుకోవద్దంటుంది, నేను పెడతా అంటుంది. ఆ తర్వాత నేను మెల్లగా సాయంత్రం కూడా టీ ఇస్తుంది. పోయేటప్పుడు కూడా కలిసి హాయ్ బాయ్ అని చక్కగా బాయ్ చెప్పి ఓకే అండి అనేసి ఏదో అండి అంటే ఏదో భార్యలాగా ఫీల్ అయిపోయి అండి అని చెప్తుంది. అని చెప్పగానే నేను ఖుష్ అయిపోతుంది. లోపల ఆనందంతో, సంతోషంతో గెంతులేస్తూ ఉన్నాడు. అమ్మయ్యా, నా ఇంట్లో ఎముక ఎందుకు ఎప్పుడు కొట్లాడుతుంది? నా ఇంట్లో ఉన్న ఎముక ఎందుకు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటది? ఈ ఎముక ఏంది? పోషిస్తుంది, కాఫీ ఇస్తుంది, టీ ఇస్తుంది, హార్లిక్స్ ఇస్తుంది, లంచ్ తీసుకొస్తుంది, నాకు అన్ని స్నాక్స్ కూడా ఇస్తుంది.
కళ్ళులో కళ్ళు పెట్టి గుడ్లకు కళ్ళు వేసుకొని చూడకపోతే అట్లా నేను ఓడుకోమంటుడు ఎదురుగా కూర్చొని తిని గుడ్లకు కళ్ళు వేసుకొని చూస్తా ఉంటే ఎంత ప్రేమ చూపిస్తుంది నా మీద అనుకుంటున్నాడు వీడు. అనుకుంటున్నాడు వాళ్ళ ఈ ఎముకని నాకు ఆ దేవుడు ఆ ఎముక రాంగ్ ఎముక ఇచ్చినట్టు నాకు దేవుడు నాకు రాంగ్ ఎముక ఇచ్చినట్టు ఇదే కరెక్ట్ ఎముక అయి ఉంటుంది. ఎందుకంటే నా బాగుని అన్ని చూస్తుంది. పొద్దు నుంచి నీ ఇంటికి పోయే వరకు నా గురించే ఆలోచన చేస్తుంది, నా గురించే తలస్తుంది. ఎంత మంచిది ఇలాంటి ఎముక దొరికే, ఈ ఎముక నాకు కరెక్ట్ అని అనుకునేసి డిసైడ్ అయిపోయాడు. అయ్యా ఏమైపోయాడు, ఈమె నా ఎముక, ఇక్కడ నాకు రావాల్సింది, అసలు ఆ ఎముక కరెక్ట్ కాదు అని ఇంటికి కూడా పోవడం మానేశాడు. ఇంటికి కూడా పోవడం మానేశాడు. ఇదే తిరుగుతా ఉన్నాడు. అంత అయిపోయాక ఒక 6 నెలలకి ఆమె పేపర్ తీసుకొని వచ్చి మళ్ళీ గుడ్డకు కట్టేసుకొని ఎదురు కూర్చుంది. పేపర్ ముందు పెట్టి ఏంటిది అని అంటే హోమ్ లోన్ తీసుకుంటున్నా, కొంచెం సైన్ పెట్టవా, హౌస్ లోన్ అనగానే పెట్టవా, పెడతా, చూసుకుంటూనే పెడతా పెట్టి ఒక 1 నెల రోజులైంది. మళ్ళీ పేపర్ పట్టుకోవచ్చు. ఏం పేపర్ ఇప్పుడు కార్ కొనుక్కుంటున్నాను, సైన్ పెట్టవా, పెట్టు. ఆమె హల్లెలూయా. ఇలాగా బంగారం కార్ తీసుకుపోయింది. నీకు చైన్ వచ్చి కదా, కొంచెం తక్కువ పడుతుంది, చైన్ లాగింది, ఆ ఉంగరం కూడా లాగింది. ఆ తర్వాత వన్ ఫైన్ డే ఏం జరిగింది, ఆ ఏ సైడ్ అయితే పెట్టించుకుందో గుడ్డకు కళ్ళు వేసుకొని చూసిందో ఆ బిడ్డ ఇంకో బిడ్డతో పోతుంది బండి మీద. వీడు ఇంకా పరిగెత్తి ఏంటి సంగతి, ఎవరు వాళ్ళు వస్తాయంటే చిప్పరా అని చిప్పోరా అని కథం అయిపోయింది. హల్లెలూయా. అంతే చల్లగా అయిపోయాడు. అదేంటి అంటే ఏంటి, నాకు అవసరం ఉంది, నేను వాడుకుంటాను అంతే. ఇంకో వీడే నా ఎముక అన్నది ఆమె హల్లెలూయా. అయిపోయింది, సరిపోయింది. మా నింట నీరు మొత్తం మునిగిపోయాడు. ఇక లో మొత్తం వీడే కట్టాలి, కార్బన్ వీడే కట్టాలి, గుండ్రబాయ్ బంగారబాయ్ అన్ని బాయ్. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి పడ్డా. ఇప్పుడు ఒక 4 రోజుల తర్వాత పాస్టర్ గారు ఈ అబ్బాయిని చూశాడు. ఈ అబ్బాయిని త్రోసివేయబడ్డ చీపోలా అన్నటువంటి వ్యక్తి రోడ్డు మీద దిగాగా నడుచుకుంటూ పోతున్నాడు. పాస్టర్ గారు ఎదురు వస్తున్నారు. బండి ఆపి స్టాండ్ వేసి, మరి అబ్బాయి ఏంటి సంగతి, అసలు చర్చ మానేసారు, పూర్తిగా రావట్లేదు ఏంటి అని చెప్పి గద్దిస్తే, పోండి పాస్టర్ గారు, మీకేం ప్రాబ్లం లేదు, నా సమస్య నీకేం తెలుసు అంటే అంటున్నారు పాస్టర్ గారు. అరే చిన్నప్పటి నుంచి నేను సమస్యలు వింటూనే ఉన్నా, మీ అమ్మ చెప్పిన సంగతులు వింటూనే ఉన్నా, ఇప్పుడు నీ సమస్య కూడా చెప్పేదో నువ్వు కూడా వినడానికి సిద్ధంగానే ఉన్నా. నేను పాస్టర్ గారిని, అసలు మీరు గుడికి రాకపోవడమే, మీరు ప్రార్థన చేసుకోవడం, అసలు ఏం చేయలేదు, అసలు మీరు ఒకసారి ఏం సంగతి చెప్పారంటే ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాడిని ఎక్కించుకోడు. మనం చూస్తే తిన్నట్టే కనపడదా, మనకి భోజనం పెట్టాడు. తిన్నాక చేసినాక అంతా అయిపోయాక మెల్లిగా పాస్టర్ గారు అడిగారు. ఏమని అడిగారంటే, అయ్యా ఏం జరిగిందంటే స్టోరీ మొత్తం చెప్పి, ఇంట్లో ఇట్లా కొట్లాట, బయట చూస్తే ఇట్లా అయిపోయింది, ఆ గుడ్డకు కళ్ళు వేసుకొని నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు కదా, అదే నా ఎముక అనుకున్నా, తీరా చూస్తే అది నా ఎముక కాదు, నా ఎముక ఇంట్లో ఉంది. సరే ఇంటికి పోతే జారకట్ట పట్టుకొని ఉంటా తిప్పేసరికి కదా నేను మళ్ళీ రోడ్డుకి వచ్చిన, అదే టైంలో మీద నన్ను కలిసిండ్రు. కాబట్టి నా పరిస్థితి ఇప్పుడు ఇట్లా అయిపోయింది, అగమ్య గోచరం అయిపోయింది అని అంటప్పుడు పాస్టర్ గారు అన్నారంట, నువ్వు మొదటిగా నువ్వు చేయాల్సిందల్లా ఒక్క చిన్న పని నేను చెప్పింది నేను చెయ్యి. ఏం చేస్తావంటే దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు పశ్చాత్తాపడు, నీ యొక్క పాపములన్నీ ఒప్పుకో, నీ దోషములన్నీ ఒప్పుకో, నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో, ప్రార్థన చేసుకో. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడు తన కృప నీకు చూపిస్తాడు. నువ్వు దిగులు పడకు, నువ్వు భయపడకు అని చెప్పి ఆయన్ని, ఆ యవనస్తుని బలపరిచినటువంటి పాస్టర్ గారు చాలా బలం ఇచ్చాడు, చాలా శక్తినిచ్చాడు, చాలా ధైర్యం ఇచ్చాడు, చాలా విశ్వాసాన్ని పుట్టించాడు. అప్పుడు ఆ పిల్లడు, ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉండగా 4 వారం రోజుల తర్వాత తన లోపల చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది కలిగింది. ఆ పీస్ ఆఫ్ మైండ్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ పాస్టర్ గారు భార్యను పిలిపించాడు. అంటున్నాడు, అమ్మా నీ భర్త చేసింది తప్పే,
నీ భర్త చేసింది పాపమే, కానీ పరిస్థితులు ఇంట్లో చక్కగా లేకపోవడం వలన అని చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ నీ భర్త మారిండు, ఇప్పుడైనా నువ్వు ఆ బిడ్డని నువ్వు క్షమించాలి, కనీసం పిల్లల కోసమైనా నువ్వు ఈ వ్యక్తి నువ్వు అంగీకరించాలని చెప్పి పాస్టర్ గారు చెప్తే కూర్చోబెట్టి చాలా సావధానంగా మాట్లాడితే అప్పుడు ఆయన ఏం చేసింది, అమ్మాయి ఏం చేసింది, ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి అక్కడే ప్రార్థన చేసుకున్నారు. ఆ ఎవరొస్తున్నారు అన్నాడు, ఆ వ్యక్తి అన్నాడు, అమ్మ నేను ఇప్పుడు ఇంటికి రాలేను, కానీ నేను ఒక 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలని నిర్ణయం చేసుకున్నాను. అది చేసుకున్నాకనే నేను ఇంటికి వస్తా, అప్పటిదాకా నేను రాను, నేను మందిరంలోనే ఉంటాను. నేను చేసినటువంటి తప్పులకు నేను ప్రాయశ్చిత్తం నేను చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి నాకు సమయం ఇవ్వు, నేను ప్రార్థన చేసుకొని నేను మందిరం దగ్గరికి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా రావాలని ఆశపడుతూ ఉన్నానమ్మా అన్నప్పుడు ఆమె కంట నీళ్లు కారిపోయాయి, ఏడ్చింది. బయటకు వచ్చి పాస్టర్ గారి దగ్గర చాలాసేపు ఏడ్చింది, చాలా వేదన పడింది. నేను కూడా కొంచెం ఓర్చుకుని ఉంటే, నేను కూడా కొంచెం తగ్గించుకుని ఉంటే, నేను కూడా కొంచెం ఆయన ఇచ్చేకపోతే ఈ రోజు ఆయన దారి తప్పేవాడు కాదు కదా, ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది కదా అని ఏడ్చింది. ఆమె కూడా ఇంటికి వెళ్ళింది. ఈయనతో పాటు నేను ఇక్కడ ప్రార్థన చేస్తే ఆమె అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఇద్దరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఇద్దరి ప్రార్థన విని ఆ ఇద్దరు మళ్ళా ఇంటికి సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా ఇంటికి వెళ్ళినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కష్టంలో నువ్వు చేయాల్సింది ప్రార్థన, నీ శ్రమలో నువ్వు చేయాల్సింది ప్రార్థన, నీ ఇరుకులో చేయాల్సింది ప్రార్థన, నీ సమస్యలో చేయాల్సింది ప్రార్థన, నీ నిందలో చేయాల్సింది ప్రార్థన, నీ అవమానంలో చేయాల్సింది ప్రార్థన. నేను ఎవ్వరు చూడనప్పుడు నిన్ను చూసిన దేవుడు ఆదాముకి ఆ ప్రకటన తీసుకుని వస్తే ఎలాగైతే అంగీకరించినాడో, ఏ వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరు వివాహం చేసుకున్నాక వాళ్ళ ఎముకతోనే ఉండాలి, ఆ ఎముకతోనే నువ్వు జీవించాలి, వేరే ఎముక వెంబడి నువ్వు పడకూడదని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకే వాక్యం ఏమంటుందంటే, నీ ఎముకతో నీవు సమాసం చేస్తున్నప్పుడు నువ్వు సమాధానం కలిగినవాడమై అర్థం చేసుకునే మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. భార్యలను భర్తలు ఏం చేయాలి? గౌరవించాలి. ఏం చేయాలి? గౌరవించాలి, అనగా మర్యాద కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే భార్యలు భర్తలకు లోబడి ఉండాలి, వినయము విధేయత కలిగి ఉండాలి. అప్పుడు వారిద్దరి మధ్యలో నిజమైన ప్రేమ కనబడుతుంది, నిజమైన ప్రేమ బయటికి వస్తుంది. ఆ నిజమైన ప్రేమ వారి జీవితాల్లో వికసిస్తుంది అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మనం క్రైస్తవులుగా ఉన్నాం, మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం, కానీ మన నిజంగా క్రైస్తవ జీవితమే లేదు మన లోపల, క్రీస్తే లేడు మన జీవితంలో. ఆయన అంటాడు, భక్తులు అంటాడు, నేనెందుకని నీ సొత్తుగా మారితిని,
ముఖం చూడమని చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ముఖం చూడాలి? ఎవరి ముఖం చూడాలి? నా ముఖం చూస్తే నా ముఖంలో దేవుని ముఖం కనబడుతుంది. చూడండి, ఖచ్చితంగా కనబడుతుంది. కానీ ఆత్మీయంగా చూడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆత్మీయంగా చూడు, కనబడుతుంది. భక్తులు చూశారు, అందుకనే ఐగుప్తు రథములతో పోల్చినాడు, ఐగుప్తు యొక్క అశ్వములతో గుర్రములతో పోల్చినాడు. అవెంత బలంగా ఉన్నాయో నీవు అంతే బలంగా ఉన్నాడు. ఎందుకు బలంగా ఉండాలి? భర్తతో కొట్లాడాక, భార్యతో కొట్లాడాక, ఇంకొకరితో బయట పోయి కొట్లాడాక కాదు కాదు కాదు. మరి దేనికోసం కొట్లాడాలి? బలం కలిగి ఉండాలి అని అంటే నీ వ్యాధులు, నీ రోగాలు, నీ బలహీనతలు, నీ నొప్పులు, నీ కష్టాలు, సాధారణ అన్నింటినీ జయించగలిగే బలము కలిగి ఉండాలి. అవెంత బలం ఉన్నాయో, అవెంత శక్తివంతంగా ఉన్నాయో నీవు కూడా దేవుడే అంటున్నాడు. బలం గురించి మాట్లాడు. నువ్వు బలవంతురాలు అంటున్నాడు ఆయన, నువ్వు శక్తివంతురాలు అంటున్నాడు ఆయన. ఇదిగో నేను ఇచ్చు బలం పైకి ఎగినాడు. యవనస్తులు విశ్వాసులు తప్పక తప్పినదురు, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నాడంటే యెహోవా కొరకు ఎదురు చూచి వారు మాత్రం ఏమవుతారంట? నూతన బలం పొందుకుంటారు. ఈ రోజు నువ్వు నూతన బలం పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడి కోసం ఎదురు చూడాలి. ఇంకో మాట కూడా ఏమంటాడు ఆయన? 26:3 అంటాడు ఆయన, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండడం వారిని పూర్ణ శాంతి గలవారిగా చేయుదునా? ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి, మనసు చదువు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొను వారిని నువ్వు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచువాడు. దేవుని మీద విశ్వాసం ఉంచుతాడు. దేవుని సంఘంలో ఉండేవాడు ఎవరి మీద విశ్వాసం ఉంచుతాడండి? దేవునిలోనే విశ్వాసం ఉంచుతాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. చాలాసార్లు మనం ఇక్కడే ఉంటాం, మనం కూర్చుంటాం, కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, తలంపులు ఎక్కడో ఉంటాయి, మన మనసు ఎక్కడో ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోవడం. వాటన్నింటినీ తీసేసి, వాటన్నింటినీ వదిలేసి నువ్వు దేవుని మందిరానికి నువ్వుగా వస్తే అప్పుడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు వినగలుగుతావు. నీ హృదయం ఖాళీ చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి నింపుకొని ఇంటికి వెళ్ళాలి. నువ్వు నింపుకొని ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఎలా వచ్చినావో అలా వెళ్ళకూడదు, ఎలా వచ్చినావో అలా వెళ్ళకూడదు, ఎలా వచ్చావో అలా కాకుండా నువ్వు నింపుకొని వెళ్ళాలి. ఎందుకంటే నీవు బలవంతుడవై ఉన్నావు. ఎందుకంటే నువ్వు బలవంతురాలవై ఉన్నావు. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కనుక నా ప్రియమైనటువంటి దైవజనుడా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రోజున ఈ సంఘము విశ్వాసులు దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉంటారు. శ్రమలన్నింటినీ జయించాలి, కష్టాలన్నింటినీ జయించాలి, బాధలన్నింటినీ జయించాలి, లోకమంతటినీ జయించాలి. దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. జయించే జయ జీవితం కలిగి నువ్వు ఈ లోకంలో కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా జయించరా? యోబు జయించాడు. ఆమేన్, హల్లెలూయా. మోసే జయించాడు. వీళ్ళందరూ జయించినప్పుడు మరి నీకేమైంది? వినడం కాదు గొప్ప విషయం, విని ఆచరించడంలో ఉన్నది గొప్ప విషయం. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత బలవంతుడిగా ఉన్నారంటే, ఎంత బలవంతులుగా ఉన్నారంటే, ఏది వచ్చినా ఆ తుఫాన్లు, అంత బయట తుఫాన్లు కూడా ఆ 2 పిచ్చుకలు ఎలాగైతే కూర్చున్నాయో సమాధానంగా, అలాంటి సమాధానం కలిగిన బిడ్డగా ఉంటారు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి కదా, వస్తూనే ఉంటాయా? జీలపురుగు మనం ఎప్పుడు చూడనట్టు అది కనిపిస్తే కేక పెడతాడు. ఎంత భయంకరమైన కేక పెడతామో తెలియదు, దేనికో తెలియదు. మరి హాయిగా గమనం పట్టుకొని దాన్ని చక్కగా బయట పెట్టి రావాలి, లేదా చీపులతో మెల్లగా దాన్ని అది ఎగిరిందనుకో పట్టుకో వదిలే బయట చేస్తామా? అది కనిపిస్తేనే బయటికే ఉంటారు. ఏకంగా దానికి భయపడుతున్నారు, దేవునికి భయపడట్లేదు. దానికి భయపడుతున్నారు, వాక్యానికి భయపడట్లేదు. దానికి భయపడుతున్నారు,
దేవుని సన్నిధిలో భయపడట్లేదు, దానికి భయపడుతున్నారు. కానీ దేవుని నామమున మీరు భయపడట్లేదు, దానికి భయపడుతున్నారు. కూటలకు రావడానికి భయభక్తి లేని జీవితం, భయం లేని జీవితం మనం జీవిస్తూ ఉంటున్నాం. అందులో నుంచి, ఆ కట్టలో నుంచి, ఆ బంధకములో నుంచి నువ్వు బయటకి రావాలి. హల్లెలూయా. వాటన్నిటిలో నుంచి ఏం కావాలి? బయటికి రావాలి. నీ జ్ఞానం, నీ తెలివి, నీ బుద్ధి దేవుడి దగ్గర చూపించద్దు, బయట చూపించు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో నువ్వు సమాధానం కలిగి ఉండాలి అని అంటే ఆయన నీతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడాలంటే నువ్వు ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం. ప్రార్థన అంటే ఆయన స్తుతి ఆరాధన చేయడం. నీ మార్గంలో సరళం చేసుకొని ఆయన నీ ప్రార్థన వినే రీతిగా నువ్వు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం చేస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనం హెచ్చరిక చేస్తుంది, దానికోసమైన సంగతిని నువ్వు గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మమ్మల్ని నేను హెచ్చరిక చేస్తూ ఉంటాను. కనుక నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, ఏమి పడినట్టుగా నువ్వు ఉండకూడదని మరొకసారి దేవుని వాక్యమును హెచ్చరిక చేస్తుంది. కనుక గుర్రములు ఎలాగైతే బలము కలిగి ఉన్నాయో, రథములు ఎలాగైతే శక్తివంతంగా ఉన్నాయో, దేవుడి సంఘాన్ని అంతగా పోలుస్తున్నప్పుడు అలాంటి బలమే ఆ దేవుడి కోసం ఎదురు చూస్తూ మనం ముందుకు సాగుతామంటే దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించడం కాక.